హలో అండి, నమస్తే. బ్రెడ్ పుడ్డింగ్ స్వీట్ చేస్తున్నానండి. మీకు కూడా చూపించాలనుకున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ పాలన్నీ పోసేసుకోవాలి. కళాయిలో తిప్పుతూ ఉండాలండి పాలు కాగే వరకు. పాలు కాగినాయి చూడండి, చిక్కబడ్డాయి కదా, కొంచెం దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని దాంట్లో బ్రెడ్ వేయించుకోవడం కోసం ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలండి. ఒక 2-3 గంటలు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది వేడయ్యే వరకు నేను బ్రెడ్ కట్ చేసుకుంటానండి. దీన్ని సైడ్స్ మొత్తం 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి, 4 పీసెస్ చేయాలండి. ఒక బ్రెడ్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా చూడండి 4 పీసులుగా కట్ చేసుకుంటే చిన్న చిన్నగా చూడడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఇందాక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం కదండి, దాంట్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మొత్తం ఒక్కసారి బ్రెడ్ వేసేయకండి, మాడిపోయి ఇంకా సరిగా వేగదు. కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండు సైడ్ కూడా తిప్పేసుకుంటానండి. ఇలా అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. టిష్యూ పేపర్లోకి తీసుకుంటానండి, ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి కదండి, మిగతాయి కూడా వీటిని కూడా వేయించుకుంటాను. కొద్దిగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కూడా కాల్చుకుంటూ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకొని పాలు కూడా కాగినాయి కదండి, ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒక గిన్నెలోకి 1 స్పూన్ తీసుకొని అది పాలతో అయినా సరే నీళ్ళతో అయినా సరే దేనితో అయినా సరే కలుపుకోవచ్చండి. నేనైతే పాలు పోసుకొని కలుపుకున్నాను, పాలు ఉన్నాయని. బబుల్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. క్యారమెల్ పుడ్డింగ్ కేక్ కూడా చేశానండి. నాకు ఇది చూస్తే అది గుర్తొచ్చింది. మీరు కావాలంటే వీడియోస్లోకి వెళ్తే నాకు కనిపిస్తుందండి, చాలా బాగుంది అది కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకున్నాను కదండి, పాలు బాగా కాగినాయి కదా, ఆ కాగిన పాలలో దీన్ని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత చక్కెర కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే 5 స్పూన్లు వేసాను. మీరు ఎంత తింటే స్వీట్ ఎక్కువగా తింటే ఒక 2 స్పూన్లు ఎక్కువగా వేసుకోండి. ఇది మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసానండి. ఇది కూడా ఒకసారి కలుపుకుంటాను. కలపకపోతే పైన మీగడ కడుతుందండి, అందుకే కలుపుతూనే ఉండాలి. ఇంకా అందులో ఒకటి కస్టర్డ్ పౌడర్ కొంచెం చిక్కగా తొందరగా చిక్కబడుతుంది కదా, అందుకని కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను దాంట్లో. ఇలా తిప్పకుంటే ఏంటంటే మీగడ కట్టి మొత్తం మనకి తింటుంటే తగులుతూ ఉంటుందండి, టేస్ట్ అనిపించదు. అందుకని చల్లగా అయిన తర్వాత కూడా తిప్పుతూ ఉండాలి, మీగడ కట్టకుండా చూసుకోవాలి. పైనుంచి జీడిపప్పు, బాదం, పిస్తా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే బాదం ఒక్కటే వేసానండి. చిక్కగా చూడండి ఎంత బాగుందో. మనం దీన్ని సమ్మర్లో కూడా ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా సరే బాగుంటుంది. వేడివేడిగా కూడా బాగుందండి. చలికాలంలో అట్లా ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే చేసుకొని తినొచ్చు మనం. ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకున్నాను, దాంట్లో 1 బై 1 పీసెస్ పెట్టుకొని దానిపైనుంచి మనం చేసుకున్నది ఉంది కదండి పాలది, అది కూడా వేసుకుంటాను స్టెప్ బై స్టెప్. మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్, చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. రెండో లేయర్ పెడుతున్నానండి. దానిపైనుంచి మళ్ళీ పాలు పోసుకుంటానండి. ఇలా బ్రెడ్ కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉండాలండి పైనుంచి, ఎందుకంటే మనం తింటున్నప్పుడు జ్యూసీగా క్రిస్పీగా తగులుతూ ఉంటుందన్నమాట. అట్లా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పైనుంచి జీడిపప్పు కానీ బాదం, పిస్తా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని గార్నిష్ చేసుకోండి. సమ్మర్లో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.